Welcome back to VENKANNA ENGLISHGURU. Friends, we are talking about vocabulary. As a part of vocabulary, we started talking about vocabulary from class 6th. So, in మనం జనరల్ ఇంగ్లీష్ అనే అంశంలో మంచి మార్క్స్ మనం స్కోర్ చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాంపిటెన్స్ అండ్ ప్రొఫిషియన్సీ ఫ్రమ్ స్కూల్ బేస్డ్ ఆన్వర్డ్స్. అందులో భాగంగా మనం ఏం చేసాం, గ్రామర్ నేర్చుకుంటున్నాం. దాంతోపాటు vocabulary కూడా మనం ఫోకస్ చేసాం. ఫ్రెండ్స్, we discussed vocabulary from class 6 to class 9th, and in my previous video about vocabulary I discussed vocabulary of unit 1. క్లాస్ 10th vocabulary మనం డిస్కస్ చేస్తున్నాం. నేను మీకు చెప్పాను, ఫస్ట్ స్కూల్ బేస్డ్ vocabulary చెప్తాను, దాని తర్వాత ఇంటర్మీడియట్ vocabulary, దాని తర్వాత degree UG kind of vocabulary and general vocabulary, which is very useful for different competitive examinations మనం డిస్కస్ చేస్తున్నాం. So in this video we are talking about unit 2 vocabulary and what are the various synonyms, antonyms, phrasal verbs, idioms. Friends, ఇందులో మనకు రకరకాల మోర్ దెన్ 10 to 15 idioms ఉంటాయి, వర్డ్స్ ఆఫ్ ఇన్ కన్ఫ్యూజ్డ్ ఉంటాయి, ఇందులో కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇందులో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ యూనిట్లో. అండ్ లిసన్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ గుడ్ స్కోర్ యాజ్ పార్ట్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ ఇన్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఈడియమ్స్, వాచ్ దిస్ వీడియో. సో సినోనిమ్ చూడండి, ప్రికాషియస్ అండ్ ఇంటెలిజెంట్. ప్రికాషియస్ అంటే ఇంటెలిజెంట్, గిఫ్ట్, టాలెంటెడ్, బ్యూరో అండ్ ఏ రైటింగ్ డెస్క్ విత్ డ్రాయర్స్. మనకు మామూలుగా కూర్చొని రాసుకునేది ఉంటుంది, టేబుల్ అనమాట, డ్రెస్సింగ్ టేబుల్, మన రైటింగ్ టేబుల్. సో daft, stupid. What happened? Daft అంటే stupid, silly. Pinch, steal. సో షీఈస్ ప్లానింగ్ టు పించ్ ఇట్ అంటే ఇక్కడ పించ్ అంటే గెచ్చడం లాంటిది కూడా వస్తుంది, కానీ ఇక్కడ మీనింగ్ స్టీల్, దొంగిలించడం. Mantel piece, a shelf projecting from the wall over the fireplace. మామూలుగా ఎక్కువగా దిస్ ఈజ్ యాక్చువల్లీ యూజ్డ్ ఇన్ యూరోపియన్ వరల్డ్, మెయిన్లీ ఇన్ ఐర్లాండ్ అండ్ స్కాట్లాండ్ అనమాట, అలాంటి ప్లేసెస్. నెక్స్ట్, usher, lead, show the way or welcome, ushered, welcomed. And I went to my in-laws house and they ushered and they welcomed. Next, complacent, very very important, self-satisfied, unconcerned. Today చాలా మందికి లేనటువంటి క్వాలిటీ కాంప్లసెంట్ అనమాట. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంతే తప్ప అండ్ టుడే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే స్టార్టెడ్ ఎంజాయింగ్ దర్ లైఫ్ వితౌట్ ఎనీ హ్యాపీనెస్. కాబట్టి వన్ మస్ట్ బి కాంప్లసెంట్ అని చెప్పొచ్చు. చీర్ఫుల్లీ అండ్ యాక్టివ్లీ. చీర్ఫుల్లీ చాలా యాక్టివ్గా, గ్లోగా ఉండడం అనమాట ఫేస్. స్నగ్, వార్మ్ అండ్ కంఫర్టబుల్. నెక్స్ట్, ఓవర్ డ్యూ. మీకు తెలుసు ఓవర్ డ్యూ, ఏదైనా మనం ఈఎంఐ పే చేయకపోతే యువర్ ఈఎంఐ ఈజ్ ఓవర్ డ్యూ బికాజ్ యూ ఆర్ రిక్వైర్డ్ టు పే 3 months యువర్ ఇన్స్టాల్మెంట్స్, అలా చెప్పొచ్చు. నాట్ పెయిడ్ బై ద ఎక్స్పెక్టెడ్ టైమ్. స్విండ్లింగ్, చీటింగ్ సంబడి for property or money. Swindling, there are a lot of people in the society, they swindle you, okay, they cheat you for property or money, even your well-wishers, even your blood relations, even your relatives, even your close friends, because they play with a lot of swindling. Next, next, transfixed, became motionless in fear. Transfixed, షాక్ కొట్టి ఉండడం అన్నమాట, సడన్గా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే షాక్ కొట్టినట్టుగా ఉండడం. Become unconscious, motionless, chucking, laughing quietly out of mild amusement, satisfaction. కొంతమంది ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, మాస్క్ పెట్టుకుంటున్నాం, మాస్క్లో నవ్వుకుంటారనమాట, రకరకాల జోకులు ఉంటాయి, ఏదైనా మీటింగ్ కావచ్చు, అండ్ వీ లాఫ్ ఎ లాట్. లాఫ్ క్వైట్లీ, దట్ కైండ్ ఆఫ్ లాఫ్. చక్లింగ్ నోట్లోనే అని నవ్వుతూ ఉండడం అనమాట. Clad, but this laugh cannot be heard very easily. Clad, wearing a particular type of clothing, ఒక రకమైనటువంటి క్లాతింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు హిజాబ్ అని మాట్లాడుతున్నాం, ఒక రకమైన క్లాత్ వేసుకోవడం. మెలీషియస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, హార్మ్ఫుల్ అనమాట. బికాస్ అండ్ మోహన్ ఈజ్ మెలీషియస్, బీ కేర్ఫుల్, మై ఫ్రెండ్ రాజు, అలా చెప్పొచ్చు. యాంటోనిమ్ చూడండి, ప్రికాషియస్, డల్, డాఫ్ట్, టాలెంటెడ్, పించ్, ప్రొడ్యూస్, హషర్, డీత్రో, కాంప్లసెంట్, గ్రీడీ అండ్ చిప్లీ, ఇన్యాక్టివ్. కొన్ని సూటబుల్గా వాడాను. స్నగ్, అన్కంఫర్టబుల్. స్విండ్లింగ్, సెల్ఫ్ సాక్రిఫైయింగ్. ట్రాన్స్ఫిక్స్డ్, కాన్షియస్. మలీషియస్, హ్యూమియన్, ఫిలాంథ్రోపిక్, అలా. ఇందులో ఉన్నటువంటి మంచి ఈడియమ్స్ ఫ్రెండ్స్. గెట్ వన్స్ ఓన్ వే, విచ్ మీన్స్ టు పర్సుయేట్ సమ్వన్, టు పర్సుయేట్ అదర్ పీపుల్ టు అలో యూ టు డూ వాట్ యూ వాంట్, విచ్ మీన్స్
దెర్ ఆర్ సమ్ పీపుల్ అంటే కొంతమంది మూర్ఖులుగా ఆర్గ్యుమెంట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది సాధించడం కోసం వాళ్ళు ఎంతకన్నా తెగిస్తారు. కొంతమంది అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు. అండ్ మై సిస్టర్ షీ షీ గెట్స్ హర్ ఓన్ వే ఆల్ ది టైమ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్ ఎట్ హోమ్, విచ్ మీన్స్ ఇక తనకు నచ్చింది కావాలంటే కావాలి. సో అలాంటి వ్యక్తులకు ఉపయోగించే ఈడియం. డ్రైవ్ హార్డ్ బార్గెయిన్, వర్క్ హార్డ్ టు నెగోషియేట్ అగ్రిమెంట్స్ ఇన్ వన్స్ ఓన్ ఫేవర్. సో డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్, మనకు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ కొనుక్కోవడానికి వెళ్తాం బేగం బజార్, నాకు కావాల్సింది 5,000, వాడు 10,000 చెప్తాడు. బట్ ఐ డ్రోవ్ ఏ హార్డ్ బార్గెయిన్ అండ్ టు బై దట్ వెహికల్ ఎట్ బేగం బజార్ 2 days ago. అలా అంటే మనం అనుకున్నటువంటి రేట్ కావడం కోసం బేరం ఆడడాన్ని డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ అంటాం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సినోనిమ్స్. జింజర్లీ, ఇన్ ఏ కేర్ఫుల్ వే. పోక్, పుష్, డోంట్ పోక్ అదర్స్. అండ్ టామ్ఫుల్రీ, ఫూలిష్ ఆర్ సిల్లీ బిహేవియర్. థంపింగ్ అండ్ హిట్టింగ్ హార్ట్. విల్ అంటే వీలునామా ఉంటుంది కదా, ఎవరైనా వ్యక్తి చనిపోయిన తర్వాత నా ఆస్తి ఎవరికి చెందాలి అని రాసేటువంటి ఒక పత్రం. ఇట్స్ ఏ లీగల్ డాక్యుమెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్టర్ వన్స్ డెత్. ఓకే, నాట్ ఐ విల్, దే విల్, అది కాదు, దట్స్ ఏ హెల్పింగ్ బాబ్. ఫ్యాన్సీ, వాంట్ ఆర్ ఫీల్ లైక్. కాన్స్టర్నేషన్, ఏ వరీడ్ సాడ్ ఫీలింగ్, ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనమాట. అంత ప్రాపర్టీ అంతా పోగొట్టుకుంటే లేదా మనం అనుకున్న వాళ్ళు చనిపోతే వచ్చేటువంటి ఫీలింగ్ కాన్స్టర్నేషన్. హ్యాండియర్ అండ్ ఈజియర్. అండ్ విండిక్టివ్, విస్పర్, టాకింగ్ అబౌట్ సమ్వన్ ఇన్ ఏ హార్ష్ హేస్టీ మేనర్. విండిక్టివ్ విస్పర్, ఒక రకంగా తిడుతూ ఒక వ్యక్తి విస్పర్, స్లోగా మాట్లాడడం ఒక వ్యక్తి చెవిలో, అలాంటి మాటల్ని విండిక్టివ్ విస్పర్ అంటాం. జింజర్లీ ఆపోజిట్. అండ్ కేర్లెస్లీ, టామ్ఫుల్రీ, ఫార్మా. థంపింగ్, హిట్టింగ్ స్మూత్. విండిక్టివ్, సెన్సిటివ్, డెలికేట్. కాన్స్టర్నేషన్, సాటిస్ఫైడ్, కాంటెంటెడ్. హ్యాండియర్, అడ్వర్సేటివ్. ఇవి కొన్ని ఆపోజిట్ వర్డ్స్. మళ్ళీ 2 ఇంపార్టెంట్ ఈడియమ్స్. వాట్ ద డికెన్స్, ఇది కామన్గా వాడేటువంటి ఎక్స్ప్రెషన్. టు ఎక్స్ప్రెస్ అనాయిన్, సర్ప్రైజ్డ్. వాట్ ద డికెన్స్, వాట్ ఆర్ దిస్ నాన్సెన్స్ అని మనం ఉపయోగిస్తాం. సో అలాంటిది. డబుల్ ఫేస్డ్, hypocritical, dishonest. Double faced, most of the people in this world are double faced. Be careful when you are talking to. My friend Mohan is a double faced guy in our college, that's why I don't speak truth in front of him. So ila manam cheppochu. Next synonym చూడొచ్చు. And blinding, sorry, and this is blind. And building, very bright. Thatched, covered with dried straw. And nod off, fall asleep. And palm wine, toddy, and fermented palm juice drunk by village folk, ఒక రకమైనటువంటి కళ్ళు. నెక్స్ట్ కళ్ళు ఇన్ తెలుగు, కళ్ళు మనం మామూలుగా తాటి కళ్ళు, ఈత కళ్ళు లాంటిది అనమాట. పామ్ వైన్, టాడీ వాటర్, వైట్ వాటర్ అంటాం చూడండి, అలాంటిది. మటర్డ్, స్పోక్ సంథింగ్ దట్ కెనాట్ బి హర్డ్. మటర్డ్, గొనకడం అని అనుకుంటాం. సో ఇలా అనడాన్ని మటర్. There are a lot of people, they usually mutter in front of you. They don't, because they are upright. అలాంటిది అనమాట. నెక్స్ట్ యువర్ మెజిస్ట్రీ, కామన్గా ఏదైనా జడ్జి గారి ముందు, పెద్ద పెద్ద హైనెస్ ఉన్న వ్యక్తుల ముందు మనం వాడేది. ఏ వే ఆఫ్ అడ్రస్సింగ్ ఏ కింగ్ ఆర్ ఏ క్వీన్ ఆర్ ఏ జడ్జ్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్. సాడిల్, ఏ లెదర్ సీట్ ఫర్ ఏ రైడర్ ఆర్ ఏ హార్స్. సాడిల్, ఆ గుర్రం పైన మనం వేసుకునేటువంటి ఒక సీట్, దానిపైన కూర్చొని వెళ్ళేది. అండ్ స్టిరప్స్, metal rings that hang down on each side of a horse saddle, used to support the rider's foot. మామూలుగా. నెక్స్ట్ pawing, touching something repeatedly with a paw. నెక్స్ట్ hooves, నెక్స్ట్ the hard parts of the feet, మన గుర్రానికి ఉన్నటువంటి హార్డ్ పార్ట్స్. క్రాషింగ్, ఫాలింగ్, క్రాషింగ్, గుద్దుకోవడం, కింద పడిపోవడం. reins, long leather bands held by a horse rider to control it, మన పగ్గాలు reins అంటే. And sentry, guard a soldier. Sentry is nothing but guard soldier. నెక్స్ట్ అప్రూటెడ్, పుల్డ్. అప్రూటెడ్ అంటే ఏదైనా ఒక చెట్టుని మొత్తం ఇలా లాగేయడం అనమాట. చీరింగ్ క్రౌడ్స్, ఏ లార్జ్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ షౌటింగ్ ఇన్ జాయ్. చీరింగ్ క్రౌడ్స్, ఆనందంతో అరిచేటువంటి మూకలు, సంతోషంగా ఉపయోగించేటువంటి ఆడియన్స్. రిమెంబర్ మై ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ గ్రామర్ అండ్ వొకాబులరీ. డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇందులో మనకి ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ వొకాబులరీ ఐటమ్స్ ఉంటాయి. కాంపౌండ్ అడ్జెక్టివ్స్, వర్డ్స్ ఆఫ్ ఇన్కన్ఫ్యూజ్డ్, అండ్ 10 ఇంపార్టెంట్ idiomatic expressions. సో చూడండి, వాట్ ఈస్ కాంపౌండ్ అడ్జెక్టివ్? ఏ కాంపౌండ్ అడ్జెక్టివ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్
that comprises more than one word. Two or more words with adjective ఉంటే that is an example for compound adjective. హైఫన్స్ మధ్యలో ఏం వాడతాం మనం? హైఫన్స్ వాడతాం. హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్, క్లోజ్డ్ కాంపౌండ్ వర్డ్స్, ఓపెన్ కాంపౌండ్ వర్డ్స్ అని ఇట్లా 3 రకాలు ఉంటాయి. డిస్కషన్ లేదు ఇక్కడ, ఓన్లీ జస్ట్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ మాత్రమే ఉన్నాయి. సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ hyphenated compound adjectives. So hyphens are used. Hyphens అంటే మీకు తెలుసు కదా ఇలాంటి గుర్తు. Hyphens are used to link the words together to show that they constitute one adjective. ఎగ్జాంపుల్ ఏంటంటే కర్లీ హెయిర్, మధ్యలో మీరు ఇట్లా హైఫన్ కూడా పెట్టుకోవచ్చు, దాని అర్థం. అండ్ బ్లూ పీకాక్, ఏ బ్యూటిఫుల్ బ్లూ పీకాక్, ఇదంతా కాంపౌండ్ అడ్జెక్టివ్. అంటే 2 or more words, ఏ బ్యూటిఫుల్ లార్జ్ బ్లూ పీకాక్, 4 వర్డ్స్ ఉంటాయి. అలా మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ వెల్ రెడ్ బుక్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. చూడండి, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ మధ్యలో మీరు ఇక్కడ నేను హైఫన్ పెట్టాను చూడండి. సో ఇలా హైఫన్స్ అని వాడతాం. కాబట్టి ఇది కాంపౌండ్ వర్డ్, కాంపౌండ్ అడ్జెక్టివ్, హైఫనేటెడ్ కాంపౌండ్ అడ్జెక్టివ్ బికాస్ వీ కెన్ యూస్ ఇన్ బిట్వీన్ హైఫన్ వాడితే హైఫనేటెడ్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీకు కొన్ని ఇచ్చాను, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ lesson has certain Henry and Mrs. Slater staggered in which a pretty old-fashioned bureau. This is hyphenated compound adjective. Mrs. Slater rose briskly at length in a business-like tone. A business-like tone. Observe చేయండి, a business-like tone. His bright eyes twinkle under his heavy reddish grey eye and eyebrows. చూడండి, his heavy reddish grey eyebrows. అయితే బాగా అబ్జర్వ్ చేయండి, ఎవ్రీ కాంపౌండ్ అడ్జెక్టివ్ ఎట్ ద ఎండ్ లాస్ట్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ నౌన్ ఉంటుందన్నమాట. నౌన్ ఉండాలి, ఉంటేనే అది కాంపౌండ్ అడ్జెక్టివ్. బ్యూరో నౌన్ అండ్ టోన్ నౌన్. నెక్స్ట్ ఇక్కడ బిహేవియర్ నౌన్. సో ఇలా ఉంటుందన్నమాట. ఏ డబుల్ ఫేస్డ్ బిహేవియర్. సో ఇవన్నీ ఏంటి? కాంపౌండ్ అడ్జెక్టివ్స్. మీకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు, కాంబినేషన్ ఆఫ్ 3 or more words with an adjective, with 2 or more adjectives, with a noun, compound adjective. If there is in compound adjectives, the following punctuation marks are used. hyphen. రకరకాల ఎగ్జామినేషన్స్లో అడిగాడు ఫ్రెండ్స్, లేదా వీటిని రాంగ్గా యూజ్ చేస్తాడు. వీటికి ఒక స్టైల్ ఉంటుంది. నేను మీకు హౌ టు యూస్ అండ్ ఆర్డర్ ఆఫ్ యూజింగ్ అడ్జెక్టివ్స్ అని నేను మీకు ఒకటి చెప్పాను. ఓఎస్సి ఎన్ఎంపి ప్లస్ నౌన్. ఈ అడ్జెక్టివ్స్ వాడేటప్పుడు ఏం చేయాలి, ఎలా ఆర్డర్ వాడాలి? ఒపీనియన్, సైజ్, కలర్, నేషనాలిటీ, మెటీరియల్ అండ్ పర్పస్. అంటే ఈ అడ్జెక్టివ్స్ ఒక ఆర్డర్లో ఉపయోగించాలి. ఓకే, ఒపీనియన్ బ్యూటిఫుల్, అండ్ సైజ్ షార్ట్, అండ్ వైట్, అండ్ ఇండియన్. సో ఇలా మనం ఉపయోగించుకోవచ్చు. ఇవి కాంపౌండ్ అడ్జెక్టివ్స్. అండ్ వీ కెన్ సీ దర్ ఈడియమ్స్. మంచి మంచి ఈడియమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. దెర్ ఆర్ 10 idioms. Get one's own way అంటే do what one wants in spite of opposition. ఆపోజిషన్ ఉన్నప్పటికీ మనకు కావాల్సిన దానిపైన కొట్లాడడం. For ages అంటే something that will be memorable and noteworthy. India won the World Cup in 2011 and it is remembered for ages. Means it's a memorable event for a lot of people. అలా చెప్పొచ్చు. Set foot entered. And Mukesh Ambani and set foot in politics, ఇలా చెప్పొచ్చు. డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్, టు బి డిటర్మైన్డ్ టు గెట్ వాట్ వన్ వాంట్స్. అంటే మనకు కావాల్సిన రేటు మనం పోతాం 5,000కే కొనాలి అని, వాడు అంటాడు 15,000, కానీ మనకు కావాల్సిన రేటుకే కొనుక్కొని వస్తాం. సో ఐ యూజువలీ డ్రైవ్ ఏ హార్డ్ బార్గెయిన్ వెన్ ఎవర్ ఐ వాంట్ టు బై సంథింగ్. నెక్స్ట్ గెట్ రిడ్ ఆఫ్, టు బికమ్ ఫ్రీ ఫ్రమ్. యూ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ లేజినెస్, యూ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ ఫియర్, గెట్ రిడ్ ఆఫ్ ద ఫియర్ దట్ యు హ్యావ్ inside you about English, then only you learn English. ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్, గివ్ వే. 10 idioms ఉన్నాయి, అవన్నీ నేను మీకు చెప్తున్నాను. గివ్ వే అంటే allow somebody or something to have what he or she wants. నెక్స్ట్ at length, at last, finally, at length, at length I got a job. Finally, I got a job after my graduation. On purpose, intentionally. On purpose, Shailaja abused Mohan. I know, everybody knows that on purpose. The Prime Minister visited, Amritsar, ila cheppochu. Took by chance means to come upon suddenly. At a loss, confused. I am at a loss what to read because I have plenty of books to read. But what needs to be read, I have a doubt. I am at loss means in confusion.
ఇన్ బివిల్డర్మెంట్ ఇలా అనమాట. మంచి మంచి వొకాబులరీ చూడండి ఫ్రెండ్స్, 10th క్లాస్ లెవెల్లోనే ఎలాంటి వొకాబులరీ ఉంది. ఓకే, ఇక్కడ మనకి వర్డ్స్ ఆఫ్ ఇన్ కన్ఫ్యూజ్డ్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది ట్రబుల్ వచ్చేటువంటి ఏరియా ఇది. సో ఇక్కడ ఇదంతా డెఫినేషన్స్ మీకు అవసరం లేదు, బట్ లెట్ మీ రీడ్. ఇక్కడ ఎక్సెప్ట్ అండ్ యూ కెన్ సీ యాక్సెప్ట్, ఎక్సెప్ట్ ఇవి వర్డ్స్ ఆఫ్ ఇన్ కన్ఫ్యూజ్డ్. దే ఆర్ లైక్ అండ్ homophones. They pronounce, the pronunciation is same, sometimes spelling is also same, and but meaning is different. And pronunciation is same, spelling is different, meaning is different. Homophones, homographs అన్నమాట ఇవి. చూడండి, ఎక్సెప్ట్ అంటే ఎక్స్క్లూడింగ్, అది కాకుండా. యాక్సెప్ట్ అంటే అలో, ఐ యాక్సెప్టెడ్ యువర్ ప్రపోజల్, ఐ అలౌడ్. ఎక్సెప్ట్ మోహన్, ఐ గేవ్ పర్మిషన్ టు ఎవ్రీ వన్. అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్క్లూడింగ్ మోహన్, ఒమిటింగ్ మోహన్, అలా అనమాట. సో ఇలా ఇక్కడ చూడండి, ద అబోవ్ సెంటెన్స్ ద వర్డ్స్ ఎక్సెప్ట్, యాక్సెప్ట్, లుక్ and sound alike, but they have different meanings and spellings. There are many such words in English that look or sound alike, but they have different meanings. It's very easy to get confused with these words. ఇలాంటివి కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. అవన్నీ ఏంటి మీరు చూడొచ్చు. ఆల్టర్ means change. I altered my decision. Next, altar means this is actually used in religious rituals. It's a kind of thing. It can be a person, it can be a thing, it can be a place. So it can be an item that is used for religious purposes. So a person or place or thing which is used for ritual purposes, that is altar. Spelling you can just TER. Principal and principal. Principal, the head of the institution. Principal, a theory, important theory. Or principal class means important class, a theoretical class, a practical, so like that. Gait, see, gait means manner of walking or manner of walking of an animal or of a human being. Gait, GAIT. Gate, and a part of a fence. I would like to have a gate in front of my house means a part of fence. So same spelling, you can see my friends, gate, principal, and altar. Next, you can also see some more words like, okay, canvas, only the difference is ASS. Same spelling. See, a closely woven cloth, and canvas, first one, canvas, which means a closely woven cloth that is usually used at tents or above the boats, yachts, sails. But whereas canvas means to solicit votes, to ask for votes, canvassing. And the political leader, the Prime Minister Modi is going for a canvas, this spelling, CNVASS. Next, check. See, pronunciation is same, spelling is different, meaning is different. Check. So, and here this check means document for making payment. This check means to inspect. There are multiple meanings for this word check. And ceiling, a panel, a room. Next, ceiling, something that joins two items together. So ceiling, for example, when ఏదైనా ఒక పైప్ ఊడిపోయింది, దానికి ఒక సీలింగ్ యాడ్ చేస్తాం. సో అలా, that is this ceiling, the part of the roof. And complement, చూడండి ఫ్రెండ్స్, PLE అంటే పూరకం, PLI అంటే పొగడడం. And this complement means that, for example, I can say I eat. What do you eat? The sentence is incomplete. If I say I eat mangoes every day, so mangoes every day, this is complement, which means in English we can say it's a complement, it's a part like a object. So compliment, the Prime Minister Modi complimented KCR 2 days ago, irrespective of the negative comments against him. So ala complimented, and my teacher complimented me, and Mohan complimented, and the students ila praising, appreciate, praise ilantivi చూడొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, స్టేషనరీ బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. స్టేషనరీ
ARY, ERY. ARY, unmoving. Okay, there is a lot of stationary property in this house, unmoving property. I want to sell it. This ERY, which means writing materials, letter writing materials, book writing materials, stationery shop, this spelling. Letter writing materials like pen, pencil, sharpener, like many things. And you can see already, already, which means completely, and already, that has happened before. This is used in present perfect. This can be used everywhere. And advise, if you use CE, it's a noun. SE, it's verb. I advised, this spelling. I would like to have a piece of advice, this spelling. So this is a noun, this is a verb. Can be used as a noun, can be used as a verb. ఇంతే చూడండి ఫ్రెండ్స్, ఇవి చాలా మటుకు ఇఫ్ యూఆర్ రైటింగ్ బ్యాంక్ పిఓ, బ్యాంక్ క్లర్క్ అండ్ ఏదైనా ఎస్ఎస్సి, టీజీటీ, పీజీటీ లేదా టెట్, డిఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 4 అండ్ సబ్ ఇన్స్పెక్టర్, పీసీ, ఇలా ఏ ఎగ్జామ్ రాసినా వర్డ్స్ ఆఫ్ ఇన్ కన్ఫ్యూజ్డ్, ఈడియమ్స్, ఇందులోనే చాలామంది ఎక్కువగా మిస్టేక్ చేస్తుంటారు. ఫోకస్ ఆన్ అండ్ లెర్న్. అంటే 10th క్లాస్ వరకు ఉన్న వొకాబులరీ మనం నేర్చుకుంటే డెఫినెట్గా 80%, 90% యూ విల్ పాస్ ఎవ్రీ ఎగ్జామినేషన్. ఇది మర్చిపోద్దు మీరు. Subscribe to our YouTube channel for more videos on grammar vocabulary. Thank you for watching.